అందరికీ నమస్కారం. ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయవచ్చా? ఎందుకు చేయకూడదు? చక్కగా చేయవచ్చు, హ్యాపీగా చేయవచ్చు. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇవి అన్నీ నవగ్రహాలు మనల్ని కంట్రోల్ చేసేటటువంటి గ్రహాలు. ఈ గ్రహ లక్షణాలు బట్టి మనం ఆటోమేటిక్గా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అసలు మన నిత్యం ఉన్నాయి చూడండి వారాలు, ఆదివారం సోమవారం అనుకుంటూ ఉంటావే, ఈ వారాలే ఆ గ్రహాలకి లోబడి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆదివారం అంటే రవి అంటే సూర్యుడు, సోమవారం అంటే చంద్రుడు, మంగళవారం అంటే కుజుడు, బుధవారం అంటే బుధుడు, గురువారం అంటే బృహస్పతి గురుడు, అలాగే శుక్రవారం అంటే శుక్రుడు, శనివారం అంటే శని. ఈ రాహుకేతువులు ఇద్దరు ఛాయాగ్రహాలు కనుక వీరికి వారం కేటాయించబడలేదు. కానీ ఈ రెండు గ్రహాలు కూడా మన మీదకి పనిచేస్తూనే ఉంటాయి. కానీ పంచాంగాల్లో వీటితో పాటు ఆ రెండింటి గురించి కూడా చెప్పారు. ఆ రెండింటి అంటే రాహుకాలం అనేటటువంటి టైం మనకి ప్రత్యేకంగా ప్రతిదినం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కేతుకాలం అంటే యమగండం అనమాట, అది కూడా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈ రెండింటితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. చూస్తున్నారు కదా, రాహు కేతువు. అలాగే శని అసలు నిజంగా ఆయుఃకారకుడు. మనకి శని వల్ల ఎన్నో మార్పులు వస్తాయి. శని వల్ల మనం ఎంతో పుణ్యం పెంచుకుంటాం. మన పాపం ఖర్చు అయిపోతూ ఉంటుంది, పుణ్యం పెంచుకుంటూ ఉంటాం. ఇటువంటి దేవతలు ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నారు. కనుక మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది భాస్కరుడు. ఆయనకి సంబంధించిన రోజు ఆదివారం. కనుక ఈ ప్రతిరోజు ఏది చూసినా చాలామందికి మాకు కుజదోషం ఉందండి, మాంగ్లిక్ అంగారక దోషం, ఈ మాటలు అంటూ ఉంటారు చూడండి. కొంతమంది కోపధారులు ఉంటారు, అంటే బాగా కోపంగా ఉంటుంది అంతే వాళ్ళకి. ఆ కోపం ఉన్న వాళ్ళందరూ కుజుడిని ప్రార్థించి మంగళవారం నాడు నవగ్రహాలకి కుజగ్రహానికి పూజ చేసుకుంటే మంచిది. ఈ రకంగా రకరకాలుగా అసలు చక్కటి జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు గురుగ్రహానికి పూజ చేసుకుంటే మంచిది. అంటే అక్కడ విగ్రహాల రూపాల్లో ఉంటాయి కదా. ఈ నవగ్రహ ఆలయాలు మన దేశంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆలయాలు, ఎంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయో నేను చెప్పలేను. అటువంటి మన మామూలుగా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో చూసే నవగ్రహాలు ఒక రకంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఓంకారం అనే ప్రాంతంలో ఒక ఆలయం చూశాను నేను. కర్నూలు జిల్లాలో ఉంటుంది. అక్కడ చక్కగా ఒక పెద్ద రథం, ఆ రథం మీద మధ్యలో సూర్యుడు, ఆ సూర్యుడికి అటు ఇటు ఛాయా పద్మిని ఇద్దరు భార్యలు, ఆ రథం తోలుతూ అనూరుడు. అంటే పూర్తిగా విగ్రహాలతో సహా అంత చెప్పారనమాట. అక్కడ ప్రతి గ్రహానికి భార్యా సమేతంగా, వాహన సమేతంగా భార్యలు అంటే ఆ గ్రహాలు ఇన్ని ఉన్నాయి. అసలు అది అత్యంత అద్భుతమైనటువంటి ఆలోచన. అలా ఎప్పుడు చెక్కారో తెలియదు. ఏన్షియంట్ టెంపుల్స్ అవన్నీ. అక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఆ ఓంకారాశ్రమంలో. అటువంటి ఆలయాలు అనమాట. వీటిని ఒకసారి మీరు చూస్తే చాలా అసలు ఎంత తమాషాగా, ఎంత వింతగా, ఎంత ఆనందంగా, ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా ఉంటాయో అవి చెప్పటం అసాధ్యం. అమర్కంటక్కి వెళ్తే అమర్కంటక్లో ఇంకొక రకమైన ఆలయం ఉంది. అక్కడేంటి అన్నీ శివరూపాలే, లింగాలన్నిటికీ శివరూపాలే. ఈ లింగాలన్నిటికీ శివరూపాలు పెట్టి ఈ అమర్కంటక్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో నర్మదా నది జన్మస్థానం. అక్కడ నర్మదా, సోనా, భద్ర 3 నదులు జన్మస్థానం అది ఆ ప్రాంతం. అక్కడ చక్కగా లింగాలు ఉంటాయి. పైన కుండలు పెట్టారు. ఈ కుండలలోంచి నిత్యధార వాటి మీద కారుతూనే ఉంటుంది. నిత్యధార శుభ్రంగా కారుతూ వాటికి ఎప్పుడూ నిత్యాభిషేకం అనమాట. అదొక అద్భుతమైన నవగ్రహాలయం. అవే కాకుండా ఇంకా మీరు ఉజ్జయిని వెళ్తే రకరకాల లోహాలతో, అంటే ఆ గ్రహం ఏ పదార్థంతో, ఏ ధాతువుతో చేయబడిందో ఆ ధాతువుతో ఆ చక్కగా లింగాలన్నీ ఏర్పరిచి, నవగ్రహాలే, వాటికి అభిషేకాలు, నిత్య పూజలు, అదంతా కూడా పెద్ద మంటపంలాగా తయారు చేసి పెట్టారు. నాసిక్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంచెం దూరంలో అసలు వాటిపైన ఉన్నటువంటి గోపురాలే ఆ గోపురాలు కూడా ఆ గ్రహపు రంగుని సూచిస్తాయి అన్నమాట. అంటే ఎవరికి ఏ రంగో సూచిస్తూ ఆ రకమైనటువంటి, అంటే శని అంటే నీలపు రంగు, కుజుడు అంటే ఎరుపు రంగు, ఉదాహరణకు అనమాట. బుధుడు అంటే తెలుపు రంగు, గురుడు అంటే పసుపు రంగు. ఈ రకమైనటువంటి రంగుల్లో కనిపిస్తాయి అన్నమాట. ఆ రంగుల్లో కనిపించేటటువంటి అలా గోపురాలన్నీ ఆ విధంగా చేసి అక్కడ ఒక ప్రత్యేకమైన ఆలయం. ఈ నవగ్రహాలకే ఇంత గొప్ప ఆలయాలు. అసలు అన్నిటికంటే ఇంకా గొప్ప మహత్తరమైనది ఏంటంటే ప్రాగ్జ్యోతిషపురంలో, ఇక్కడ గమనించండి, నవగ్రహాలను బట్టి ఆధారపడే జ్యోతిష్యం ఉంటుంది. ప్రాక్ జ్యోతిషపురం అన్నారంటే తూర్పు వైపున ఉన్నటువంటి జ్యోతిషపురం. అది ఎక్కడ? అస్సాం. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి గౌహతి నగరాన్ని ఒకప్పుడు ప్రాగ్జ్యోతిషపురం అనేవాళ్ళం. అక్కడ నరకాసురుడు మహారాజు, ఆయన రాజ్యం చేశాడు. నరకాసురుడు పరిపాలించినటువంటి ప్రాగ్జ్యోతిషపురం
అది ఈనాటి అస్సాంలో అప్పుడు ఆయన ఆ, తయారు చేసుకున్న అంటే నిర్మించినటువంటి ఆలయంలో అతిపెద్ద ప్రాంతం ఎంత బాగుంటుందో, అది చిన్న గుట్ట మీద లాగా ఉంటుంది, కొంచెం కొండ ఎక్కినట్టే ఎక్కువ వెళ్ళాలి. అక్కడ ఆ, మొత్తం చుట్టుపక్కలంతా అష్టదిక్కుల్లోనూ 8 లింగాలు, మధ్యలో ఈ సూర్యుడు, అంటే గ్రహాలు అనమాట ఇవన్నీ. వాటికి అసలు నిత్యం ఎంత వైభోగంగా ఆ పూజారులు చేసే పూజలు దేవతలకి చేస్తున్నట్టు ఉంటాయి, కానీ ఎవరో భక్తులు వస్తే పూజలు చేసినట్టు ఉండవు. వాళ్ళకి చేయాల్సినటువంటి కైంకర్యాలని, వారికి చేయాల్సినటువంటి విధి విధానంగా పూజలన్నీ, నవగ్రహాలకి అసలు అది చూసి తీరాల్సినటువంటి ప్రదేశం. నవగ్రహాల మీద ఎవరికైనా ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఆ ప్రాగ్జ్యోతిషపురం అంటే నేటి గౌహతిలో ఉన్న ఈ నవగ్రహాలయాన్ని తప్పనిసరిగా ఒకసారి దర్శించండి. ఈ గ్రహాలన్నిటికీ అసలు ఒక షేప్ ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, అన్ని వాటి ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. అవన్నీ చూపించుకుంటూ, అవన్నీ వివరించుకుంటూ, మన రాశి ఏదో చూసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేయమని కూడా మనకి చెప్తారు. ఈ రకంగా చేసినటువంటి ఈ ఆలయంలో జ్యోతిష్యం శాస్త్రం ఇక్కడే పుట్టింది అని చెప్పుకునేటటువంటి ప్రాంతం అన్నమాట అది. గ్రహాలన్నీ మన జ్యోతిష్యంలోనే కదా మనం చుట్టుపక్కల రాసులన్నీ వేసుకుని గ్రహాలు వేసుకుని చేస్తున్నాం పని అంతా. ఈ మనకున్న ఈ 9 గ్రహాలు వాటిల్లోనే తిరుగుతాయి కదా. ఇవి కాక ఈ మధ్యన కొన్ని ఛాయాగ్రహాలు కూడా యాడ్ అయినాయి, యురేనియం, నెప్ట్యూన్, ప్లూటో అని. ఈ మొత్తం ఈ గ్రహాలన్నీ వీటి మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వేసి అటువంటి విధంగా అక్కడ మనకి పూజ జరుగుతుంది. అసలు ఆ పూజ కానీ, ఆ చేస్తున్నటువంటి విధానం కానీ, అసలు ఆ గ్రహాల సందర్శనం కానీ, వాటికి నిత్యము చేయాల్సినటువంటి సకల షోడశోపచారాలు చేస్తూ జరిగేటటువంటి పూజా విధానం అక్కడ ఉన్నది. ఈ ఆలయం కూడా చాలా ముఖ్యమైన ఆలయం. నవగ్రహాలకి వెళ్ళొద్దా అంటే వాటి కటాక్షం మనకు కావాలి కదా, వెళ్ళి తీరాలి. అంతేకాదు గుంటూరులో శంకరమఠంలో, అంటే శృంగేరి పీఠం అంటాం దాన్ని, శంకరమఠంలో ఒక నవగ్రహాలయం ఉంది. ఈ ఆలయంలో ఎలా ఉందంటే కింద ఏ గ్రహం ఉందో పైన గోపురం మీద ఆ గ్రహపు ఆకారం చెక్కారు. ఒకటి చాట ఆకారంలో ఉంటుంది, ఒకటి స్క్వేర్లో ఉంటుంది, ఒకటి రెక్టాంగిల్లో ఉంటుందని చెప్తాం. ఆ ఆకారాలు చెక్కారనమాట. ఈ రకంగా ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ మన చుట్టూ ఉండి మనల్ని కాచి కాపాడుతూ ఉంటాయి. ఈ గ్రహాల కటాక్షం తప్పనిసరిగా అందరికీ కావాల్సిందే. అందుకనే గ్రహచారం అని చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ఏమన్నా తేడాలు వస్తే గమనించారు కదా. అందుకని కొత్త పంచాంగం రంగానే గ్రహాల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఎలా ప్రవర్తిస్తాయి, ఆ గ్రహాలకి ఈసారి ఏ ఆధిపత్యం వచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఈసారి గురువుకి రాజు అయ్యాడు గురువు, కుజుడు మంత్రి అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం అనమాట. ఉగాది అయిపోయింది కదా, జరుగుతున్న సంవత్సరంలో అంటే వారికి ఆ మంచి జ్ఞానవంతుడు ఆయన మనకి ఈ సంవత్సరం రాజు, మంచి కోపదారి ఆయన మనకి మంత్రి ఈసారి. ఈ రకంగా రకరకాలైనటువంటి బాధ్యతలు వారు నిర్వహిస్తూ దేశాన్ని, ప్రపంచాన్ని, దేశాన్ని, వ్యక్తుల్ని, అందరినీ వారికి కావలసిన విధంగా వారికి కావలసినటువంటి ఫలితాలను ఇస్తూ వారిని రక్షిస్తూ ఉండేటటువంటి గ్రహాలు ఇవన్నీ. కనుక నవగ్రహాలకి తప్పకుండా ఆలయాలకు వెళ్ళాలి. రోజు వెళ్ళినా తప్పులేదు. మన అవసరాలను బట్టి తప్పకుండా మనకి ఏ దేవత ప్రస్తుతం ఇబ్బందిగా ఉందో, అవసరంగా ఉందో చెప్పి ఆ దేవతకి సంబంధించిన పూజలు చేయాలి. అంతేకాకుండా దానాలు కూడా ఉంటాయి. జపాలు, హోమాలు, దానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. గ్రహానికి సంబంధించినవే. అవన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది. ఏ దేవతకి ఏ దానం ఇవ్వాలో ఇవన్నీ కూడా వివరంగా మనకి పుస్తకాల్లో దొరికేస్తాయి, ఇంటర్నెట్లో దొరుకుతుంది, లేదా మన ఇంటి పురోహితుడిని అడిగినా చెప్తారు. కనుక అది దానాలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత జపం జరగాలి, ఇవన్నీ చూసుకుంటూ చక్కగా ఇవన్నీ చేసుకోవచ్చు. నవగ్రహాలను పూజించుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు. నవగ్రహాలు పూజించుకున్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి ఇలాంటి కూడా చెప్తూ ఉంటారు. అలాంటి దోషాలు కూడా ఏమీ లేవు. ఆ పక్కనే భైరవుడు ఉంటాడు. ఆ భైరవుడిని కూడా నమస్కరించి వచ్చేస్తే ఎటువంటి దోషాలు లేకుండా బయటకు వచ్చేస్తారు. అది మర్చిపోకండి.